Hello everyone, welcome back to our channel S5 Adda. ఇవాళ మన స్పెషల్ అండ్ హాట్ రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియన్. అదేనండి మన కాలీఫ్లవర్ మంచూరియన్. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో గోబీ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక పావు కేజీ కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు కొద్దిగా మసిలేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసేయాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని అవి చల్లారడానికి కొన్ని చల్లనీళ్ళు వేసుకొని వెంటనే తీసేయాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. పిండి ఎక్కువగా వేసుకోకూడదు. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు ఉడకడానికి ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని జరుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత వాటిని అటు ఇటు తిప్పుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె ఉంచుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చీలు, ఒక ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని ఒక 3 నుంచి 5 నిమిషాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్లో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒక 5 నిమిషాల వరకు వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మన గోబీ మంచూరియా రెడీ. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఆనియన్తో గార్నిష్ చేసుకొని సాస్తో తింటే సూపర్ టేస్ట్ మన గోబీ మంచూరియా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ S5 Adda and don't forget to click the bell icon.